హిందూ దేవుళ్ళకి విగ్రహారాధనకి ఎన్నైతే పూజలు ఉత్సవాలు ఇవన్నీ చేస్తున్నారో అలాగే బుద్ధుడు దేవుడు, అతనికి విగ్రహాలు కట్టాలి, అతనికి టెంపుల్స్ కట్టాలి, అతనిని పూజించాలి. అతను దేవుడమ్మ దేవుడు. ఇట్స్ ఏ న్యూ థాట్స్ ఇన్ బుద్ధిజం న్యూ థాట్స్ ఇన్ బుద్ధిజం. ఇలా కాదు ఇలా అనే ఒక బ్యాచ్ బయలుదేరింది. లేదు, బుద్ధుడు మనిషి, ఆయన సామాన్య జీవన సూత్రాలు చెప్పాడు, ఇందులో ఆకర్షణీయమైన ఏమీ లేదు, ఇలా పాటిస్తే మనుషులు మోక్షం పొందుతారు కదా, హ్యాపీనెస్ ఉంటుంది కదా, వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకుంటారు కదా, మేము మార్పుకి మేము రాము అని చెప్పి సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్లో కాలశోకుడి పీరియడ్లో, శిశునాగ డైనాసిటీకి చెందిన కాలశోక పీరియడ్లో సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్లో బాగా వినాలి నాన్న, థేరవాదులు మహాసాంఘికులని రెండు డివైడ్లు అయినాయి. థేరవాదులు, ఒకటి థేరవాద, సెకండ్ వన్ మహాసాంఘిక. ఒకటి థేరవాద, రెండు మహాసాంఘిక. సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్లో ఈ చీలికి వచ్చింది. సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్లో థేరవాదులు అంటే దే సపోర్టెడ్ బుద్ధ బికెమ్ ఏ టీచర్ అండ్ గైడ్ అండ్ ఫిలాసఫర్. బట్ మహాసాంఘికులు దే సపోర్టెడ్ బుద్ధ బికెమ్ ఏ గాడ్. ఇలా ఇద్దరుగా చీలిపోయారు. చాలా కారణాలు ఉన్నాయి, చెప్తాను. ముందు ఈ సోల్ నేర్చుకోండి గాయత్రి అమ్మ, ముందు ఈ సోల్ నేర్చుకోండి. దే డివైడెడ్ టూ పార్ట్స్, థేరవాద అండ్ ఆల్సో మహాసాంఘిక. దీస్ ఆర్ ద ఏమంటుందని మనం, these are the dividation in second Buddhist council in the period of Kalashoka, belongs from Shisunaga dynasty in ancient India. Yes, you know, after that ఇది మరికొంచెం ముదిరి ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ వచ్చే పీరియడ్కి, ఆన్ ద టైమ్ కనిష్క రూల్డ్ సమ్ నార్థన్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. దాదాపుగా నార్థన్ పార్టీ వెళ్ళాడు, ఇన్క్లూడ్ జమ్మూ కాశ్మీర్, ఇంక్లూడ్ పాకిస్తాన్, ఈ బెల్ట్, ఆఫ్ఘనిస్తాన్ వరకు. ఇన్ ది పీరియడ్ ఆఫ్ కనిష్క హీ కండక్టెడ్ ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్. యూనో, కాశ్మీర్లో కుందల వనం అంటే కుందేళ్ల వనం, కుందేళ్లు తిరిగే పార్కులో, ఒక మంచి పార్కులో, ప్రశాంతమైన ప్రదేశంలో హీ కండక్టెడ్ ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్. ఈ ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్లో బుద్ధిజం అనేది టోటల్గా రెండు ముక్కలైంది. టోటల్గా ఇక ఇది ఫైనల్ ముక్కలు ఈ రెండు. చాలా బుద్ధిజంలో చాలా ఉన్నాయి శాఖలు, రాజగిరిక, సిద్ధార్థక, చైత్యక, థేరవాద, మహాయాన, ఒక 100 ఉంటాయి. ముఖ్యంగా అఫీషియల్గా ఇన్ ది పీరియడ్ ఆఫ్ కనిష్క బుద్ధిజం బికేమ్ ఏ డివైడెడ్ టూ డిపార్ట్మెంట్స్. ఫస్ట్ వన్ మహాయాన, సెకండ్ వన్ హీనాయాన ఆర్ హీనాయాన మహాయాన. హీనాయాన అంటే థేరవాదులు, దే ట్రాన్స్ఫార్మ్ హీనాయాన. థేరవాదులు ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ నాటికి వాళ్ళు హీనాయానులుగా పరిణామం చెందారు. మహాసాంఘికులు మహాయానగా పరిణామం చెందారు. ఎస్, ఇలా బుద్ధిజం అనేది ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ పీరియడ్కి హీనాయాన మహాయానగా చీలిపోయింది. ఉన్న బుద్ధిజం ఏమో పాత బుద్ధిజంగా హీనాయానగా కంటిన్యూ అయింది. అందులో నుంచి పుట్టుకొచ్చిన కొత్త శాఖ మహాసాంఘిక, అది మహాయాన బుద్ధిజంగా కనిష్కుడి పీరియడ్లో క్లియర్ చీలిపోయారు. మెయిన్ ఏ విషయం మీద చీలిపోయారంటే బుద్ధుడు మనిషా దేవుడా, ఫస్ట్ చీలిపోయింది ఈ కాజ్ మీద. బుద్ధుడు దేవుడా మనిషా, బుద్ధుడిని పూజించవచ్చా పూజించకూడదా? అర్థమైందా చెల్లెమ్మలు, తమ్ముళ్ళు, నా చిన్న తమ్ముళ్ళు బాగా అర్థం చేసుకోవాలి. బుద్ధుడు బుద్ధుడు మనిషి. ఆయన శుద్ధోధనుడి కొడుకు, కపిలవస్తు రాజ్యానికి కాబోయే రాజు, ఆయన మనిషి. బట్ ఆయన ఇంత ప్రపంచంలో ఉన్న దుఃఖం పడుతున్నటువంటి ప్రజలని శోక సముద్రం నుంచి బయటేయడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి ఆయనకి ఏదో అతీంద్రియ శక్తులు ఉన్నాయి. దట్స్ వై ఆయన మనిషి కాదు, ఆయన దేవుడు. కాబట్టి ఈ దేవుణ్ణి కలకాలం ప్రపంచమంతా గుర్తుపెట్టుకోవాలంటే రాబోయే రాబోయే దశాబ్దాల్లో గుర్తుపెట్టుకోవాలి. ఈ దేవుణ్ణి అంటే ఇతనికి ఏదో శాశ్వత తత్వం ఒకటి కల్పించాలి అనేది అనే ఒక థాట్ నుంచి మహాయానం అనేది స్టార్ట్ అయింది.